అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుతుంటాను. అదేవిధంగా ఈ రోజున ఏదైతే జిల్లా అధ్యక్షులుగా మరి నాకు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే వీళ్ళందరి సహకారంతో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా మీ అందరికీ కొన్ని విషయాలు తెలియపరచాలనే ఉద్దేశంతోనే ముందుగానే మరి నిర్ణయం గారు నాకు మైక్ ఇవ్వడం జరిగింది. అందరూ మాట్లాడడం అంతా ముందుగానే ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ప్రజలందరికీ చేరువుగా తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ ఏ విధంగా ఉంటున్నారనేది, అదేవిధంగా పలుకు బలహీన వర్గానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేసిందనేది మనమందరం చూసాం. దానికి అనుగుణంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఏ విధంగా తీసుకెళ్లారు, ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఏ విధంగా నిలబెట్టాడని మనందరం కూడా చూసాం. మరి భవిష్యత్ నాయకులు ఏదైతే నారా లోకేష్ గారు యువకాలం ద్వారా ఒక స్ఫూర్తిని నింపి 2024లో 1982 కంటే వాళ్ళు తాతగారు స్థాపించిన పార్టీకి అప్పుడు వచ్చిన సీట్ల కంటే, అప్పుడు వచ్చిన మెజారిటీ కంటే 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంటుందనేది ప్రపంచవ్యాప్తంగా చూపించిన వ్యక్తి యువనేత లోకేష్ గారిని తెలుసుకోవాలి. అదేవిధంగా ఏదైతే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని వెళ్తూ 7 ఎమ్మెల్యేలు, 7 అబ్జర్వర్లు, అలాగే మండల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ రోజున జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, అదేవిధంగా స్పోర్ట్స్ మెన్ కింద, అదేవిధంగా సెక్రటరీ కింద మరి అందరూ కూడా చాలా మంది ప్రమాణం చేశారు. వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించి, అలాగే ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో వీళ్ళు సమర్థవంతంగా పనిచేస్తారని తెలిసి వీళ్ళందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఇది వరకు ఎన్నడూ లేనట్టుగా వీళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి పార్టీ బలోపేతలు కూడా ఆలోకంలో పనిచేయవలసిన బాధ్యతలు ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలని ప్రెసిడెంట్లు, అలాగే ఇన్ఛార్జీలు, ఎంపీ గారు, జిల్లా ప్రెసిడెంట్ అందరూ ఒకటే మాట మీద ఒక లైన్ లో వెళ్తేనే పార్టీ స్ట్రాంగ్ గా ఉంటుందనేది మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ జిల్లా కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయవలసిన బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. పార్టీ పదవుల విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు జరిగినా భవిష్యత్తులో అనేక పదవులు ఉన్నాయి. డెఫినెట్ గా ఎన్ని కూడా మనం సమస్య పరిష్కరించుకుంటాం. ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, జిల్లాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మండల లెవెల్లో అవ్వచ్చు, అదేవిధంగా విలేజ్ లెవెల్లో అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా 1-2 సార్లు కూర్చోబెట్టి సమన్వయం చేసే బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటున్నా. 4 దఫాలు వాళ్ళు కూర్చున్నాక అవ్వకపోతే 5వ నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఇప్పటికి కూడా కొన్ని నియోజకవర్గాల్లో అనుబంధ సంస్థ కమిటీ లేదు. మరి ఇందాక మేము మాట్లాడుకుంటున్నప్పుడు జోనల్ ఇన్ఛార్జ్ గారు అడుగుతున్నారు, ఏదైతే బాబులో ఉన్నాడో ఇన్ఛార్జిని, ఏదైతే ఎక్కడైతే అవన్నీ కూడా అనుబంధ సంస్థ కమిటీలు ఉన్నాయో అవి పూర్తిగా ఇమ్మీడియట్ గా చేయవలసిందిగా గౌరవ ఎమ్మెల్యేలు కానీ, గౌరవ ఇన్ఛార్జ్ గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా 5 ఏళ్ల ప్రజల కష్టాన్ని మనం 4.5 ఏళ్లు పోరాటం చేసి ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న ప్రజలందరూ స్వేచ్ఛని మనం ఏ విధంగా అయితే ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకొచ్చామో ఆ స్వేచ్ఛ ఎల్లప్పుడూ కూడా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు తెలియజేయాలని సందర్భంగా తెలియజేసుకుంటా. అదేవిధంగా గత 5 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కొన్ని లక్షలు ఉన్నాయి.